హలో మామా, వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. ఈ వీడియో వచ్చేసి NS160 మైలేజ్ టెస్ట్ అయితే చేస్తున్నాయి. ఈ NS160 వచ్చేసి అయితే BS6 మోడల్ 2023-25 మోడల్. చూసుకోవచ్చు మీరైతే. దీని మైలేజ్ టెస్ట్ అయితే ఈ రోజు చేసేద్దాం. ఆల్రెడీ మా ఫ్రెండ్ అయితే పెట్రోల్ అయితే తీసుకొచ్చేసిండు. మన దగ్గర వచ్చేసి పాత పెట్రోల్ అంతా తీసేసినాం. ఇప్పుడైతే కొంచెం అయితే ఉంది పెట్రోల్ అయితే. ఆ పెట్రోల్ తోటి అయితే మనం కొంచెం ముందడానికి అయితే వెళ్దాం. ఇదైతే మనం ఇప్పుడైతే బంగ్లా తీసుకున్న పెట్రోల్, ఇదైతే మన బండ్లకెళ్ళి తీసేసిన పెట్రోల్. మీరైతే చూడొచ్చు, మొత్తానికి అయితే బండ్లకెళ్ళి మొత్తం ఎంటీ చేసినాం. అంటే ఇంకొక 2-3 కిలోమీటర్స్ కి అయితే ఫ్రంట్ వెళ్దాం మామ. ఇదైతే అది అయిపోయినాక, మొత్తం అయిపోయినాక వీడియో తీసుకుపోతాం. చలో. ఏంద్రా సక్సెస్ఫుల్లీ ఆగిపోయింది మావా. చూడండి, మొత్తం త్రోటల్ అయితే ఇచ్చి పట్టుకున్నా మావా. బండి అయితే జలకిచ్చుకుంటూ ఆగిపోతుంది. ఫుల్ త్రోటల్ ఇచ్చి అయితే పట్టుకునే ఉన్నా మావా. మీరైతే చూడొచ్చు ఎంత దూరం అయితే ఇట్లా ఎంత చూద్దాం. ఫుల్ మొత్తానికి అయితే బండ్ల మొత్తం ఎంటీ చేసినాక మళ్ళీ పెట్రోల్ పోస్తాం మావా. చూద్దాం ఎంతవరకు అయితే వెళ్తాదో. చూడండి, మీరు అయితే త్రోటల్ ఇచ్చే పట్టుకున్నా. మొత్తానికి అయిపోయింది. మళ్ళా వేసింది. చూద్దాం ఇంకెంత దూరం పోతుందో. ఆగుతలేదు. పొట్టాలు ఎందుకు ఆగుతావు? ఊపుతందుకు పోతుంది రా. సరే మళ్ళీ ఊపుతాం. సరే మీరైతే చూడొచ్చు. అరే అమ్మతోడు బండి ఊపిన కొద్ది పోతుంది గాయస్. మీరైతే చూసుకోవచ్చు. బండి మేము ఏమంటలేము, డైరెక్ట్ త్రోటల్ ఇచ్చి పట్టుకున్నాం. ఊపుతాంటే పోతుంది. ఇట్లయితే ఫ్యూల్ ఇంజెక్టర్ అయితే ప్రాబ్లం వస్తుంది. మీరైతే ఎప్పుడు ట్రై చేయకండి. ట్రై చేసినా కానీ 1-2 టైమ్స్ అయితే ట్రై చేయండి. ఎక్కువ ట్రై చేసిన కొద్ది మీ ఫ్యూల్ ఇంజెక్టర్ అయితే ఖరాబ్ కావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి గాయస్. ఇక చూడండి, మాదైతే మొత్తానికి అయిపోయింది. 5th గేర్లు ఉంది. న్యూట్రల్ అయితే చేద్దాం. కావాలంటే మీకు మళ్ళీ స్టార్ట్ చేసి చూపిస్తా. న్యూట్రల్ చేసేసాం. సైడ్కి అయితే ఆగుదాం. లేదు, చూడొచ్చు మీరైతే బండి అయితే స్టార్ట్ అయితే లేదు. చేసారా మామ? ఇప్పుడైతే మీరు చూడొచ్చు మామ, మన దాంట్లో అయితే పెట్రోల్ మొత్తానికి అయితే క్లీన్ అయిపోయింది. కావాలంటే మళ్ళీ మీకు ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తా. ఇట్లా అయితే లేదు, మొత్తానికి అయితే డ్రై అయిపోయింది. ఇప్పుడైతే మీరు చూసుకోవచ్చు మీటర్ రీడింగ్ 999 ఉంది. మనమైతే మీటర్ రీడింగ్ ఇంకొకటి చూద్దాం. మొత్తం ఓడోమీటర్ చూద్దాం. ఇది వచ్చేసి ఓడియోమీటర్ మామ. నేను మొత్తం అయితే 12,752 కిలోమీటర్స్ అయితే తిరిగిన. ఇంకొకటి ట్రిప్ చూద్దాం. ట్రిప్ వచ్చేసి 222 ఉంది మామ. ఇప్పుడైతే దీని అయితే 0 వేసేద్దాం. ట్రిప్ బి కూడా మనం 0 వేసేద్దాం మామ. మీరైతే ఇక్కడ చూడొచ్చు. మనం మళ్ళీ ట్రిప్ పెట్టేద్దాం. ట్రిప్ పెట్టేసినాం మామ. ఇప్పుడైతే మనం అయితే 1 లీటర్ పెట్రోల్ పోసేద్దాం. అయిపోయింది, మీకైతే చూపిస్తున్నాం మామ. మీటర్ కూడా 0 వేసేస్తా. ఇప్పుడు ఈ 1 లీటర్ పెట్రోల్ అయితే ఇందులో పోసేద్దాం ఒకసారి అండి. ఇప్పుడైతే 1 లీటర్ పెట్రోల్ అయితే పోసేసినామా. ఒకసారి అయితే ఇట్లాంటి మీటర్ మళ్ళీ ఒకసారి మీటర్ చూసుకుంటారు మీరు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, మీటర్ ట్రిప్ అయితే 0 ఉంది. ఇక్కడ మీకైతే ఏ మైలేజ్ ఏం చూపిస్తలేదు. లో ఫ్యూల్ రీఫ్యూల్ అనే ఉంది మొత్తం. సో అయితే మీరు మళ్ళీ క్లియర్ కట్గా ట్రిప్ చేస్తారు. చూసుకోవచ్చు మామ. ఇక్కడ మళ్ళీ ఒకసారి ట్రిప్ అయితే 0 ఉంది. మళ్ళీ ఒకసారి చూసుకోండి మొత్తం. అయితే బైక్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ సెల్ఫ్కి అయితే స్టార్ట్ అయిపోయింది మామ. ఇదైతే ఇప్పుడే పెట్రోల్ అయితే పోసాం మీ ముందే. ఫస్ట్ సెల్ఫ్కి అయితే స్టార్ట్ అయిపోయింది. చలో ఇక మనం ఇప్పుడు ఈ మైలేజ్ ఎంత ఇస్తుందో మనం చూసుకుందాం. మినిమం 40, 50, 60 ఈ 3 స్పీడ్స్లలోనే మెయింటైన్ చేస్తాం మామ. ఎందుకంటే మనకి ఇప్పుడు మనం లోకల్లోనే ఎక్కువ తిరుగుతాం. ఫస్ట్ అయితే హైవే ఎక్కినాం. మ్యాక్స్ 60, ఇప్పుడు మ్యాక్స్ లో 60 అయితే పోతాం. అట్లయితేనే మనకి మైలేజ్ 40 to 60 మధ్యలో అయితే మనకి మైలేజ్ అది పర్టికులర్ గా ఎంత ఇస్తూ అయితేనే మనకి ఒక అవేర్నెస్ క్లారిటీ వస్తుంది మామ. అందుకే 40 to 60 మధ్యలో మెయింటైన్ చేస్తాం. ఏదో చూసుకోవచ్చు. చూసుకున్నాం.
పడుతుంది నాకు ముంగడి వంగుతుందా 0.5 పెట్టినావా ఇప్పుడు మీరైతే చూసుకోవచ్చు ఇక్కడ అయితే మీరు చూడొచ్చు 10 కిలోమీటర్స్ అయితే తిరిగింది అయితే చూద్దాం ఇప్పుడైతే మేమైతే సేమ్ స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాం 40 నుంచి 60 మధ్యలో అయితే మేమైతే మెయింటైన్ చేస్తున్నాం గాయస్ చూసుకోవచ్చు మీకు కావాలంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూసుకోండి 10.3 ఉంది ఇప్పుడు ప్రజెంట్ చెప్తాగా మామ ఎందుకు రా అంటాం Don't be after man. పాడైనా 15 కిలోమీటర్స్ అయితే తిరిగినాం రా 16 అయితే తిరిగినాం రా బ్రైట్నెస్ తక్కువ వేసుకున్నా మొత్తం ఆ లొకేషన్ గుద్దాలు కనబడుతుంది traffic go. వరంగల్ డెవలప్మెంట్ ఇదంతా మొత్తానికైతే 37 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయింది గాయస్ చూద్దాం ఇంకా తిరుగుతుంది నా మ్యాథ్స్ అయితే తిరుగుతుంది మామ ఎందుకంటే నేను నడిపి ఉన్నా కాబట్టి మ్యాథ్స్ తెలుసు నాకు ఇంత తిరుగుతాను మీ అందరూ యూపీఐకి మాత్రమే నేనైతే ఇప్పుడైతే వీడియో చేస్తున్నా చూడండి ఖచ్చితంగా మీకు 45 పక్కా 45కి ఎబోనే ఇస్తాయి తక్కువ అయితే మీకు మిమ్మల్ని అసలుకే బండి అయితే డిసప్పాయింట్ అయ్యారు మా మైలేజ్ విషయంలో ఓ రష్ నార్మల్గానే ఉన్నది ఇవాళ ఇవాళ సాటర్డే మామ నార్మల్గా ఉన్నది రష్ వీడియో ఆఫ్ చేస్తున్నా ఇప్పుడైతే డైరెక్ట్ ఈవినింగ్ 6:20 అవుతుంది అప్పుడు మేము స్టార్ట్ చేసినప్పుడు అయితే ఇంకా రేపు తిరుగుతాను అయితే అసలుగా అనుకోలే ఆల్రెడీ చూడొచ్చు మీరు 48.1 చూడండి ఇంకా ఎంత దూరం వెళ్తారో చూద్దాం ఇట్నే మ్యాక్స్ అయితే ఇంకా చాలా తిరుగుతుంది గాయస్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్స్ట్రీమ్ లో ఇస్తుంది మైలేజ్ అయితే
చాలా అంటే చాలా వర్త్. స్పోర్ట్స్ మోడల్ చాలా మందిని చూసింది అయితే ఏంటంటే NS 160 NS 125 తీసుకుని చాలా మంది ర్యాపిడో చేసుకుంటున్నారు, బ్లింకిట్ లో చేసుకుంటారు, ర్యాపిడో, స్విగ్గీ, జొమాటో వీటిల్లో అయితే చాలా ఎన్ఎస్ వెహికల్ అయితే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇప్పుడైతే దానికి మైలేజ్ మాత్రం ఎక్స్ట్రీమ్ ఇస్తుంది. ఏ స్పోర్ట్స్ మోడల్ బైక్ ఇవ్వని మైలేజ్ అయితే NS అయితే ఇస్తుంది. చూడండి కావాలంటే 48.7 నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తలేను. ఒక్క జరకు ఇచ్చింది అంతే. ఇప్పటిదానికైతే ఇంకేం జరకు ఇవ్వలేదు. అయితే 59, 40 నుంచి 60 మధ్య అయితే నేను మెయింటైన్ చేస్తున్నా. ఇంకెంత మైలేజ్ ఇస్తున్నా అయితే ఎక్స్పెక్ట్ కూడా చేయలేకపోతున్నా. ఎంత తిరుగుతో చూద్దాం, కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేమా గైస్. ఎంత మంచి మైలేజ్ అంటే చాలా వర్త్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే మిడిల్ క్లాస్ డ్రీమ్ అని ఎందుకు చెప్తున్నా అంటే ఇందుకే చెప్తారు గాయస్. చాలా మిడిల్ క్లాస్ డ్రీమ్ అంటే మిడిల్ క్లాస్ డ్రీమ్ అంతే. దీనికి నో వర్డ్స్. 49.2 ఇప్పుడైతే మీరు చూడొచ్చు. 40 మీకు కనబడుతుందో లేదా నాకే తెలియదు గాయస్, నేను చూస్తున్నాను కదా. 49.2 జస్ట్ 1 లీటర్, ఎగ్జాక్ట్ 1 లీటర్. మా ఇంటి నుంచి అయితే చాలా లాంగ్ వచ్చేసిన గాయస్. చూద్దాం. 51 ఇక ఆల్మోస్ట్ 51 మీకు అనిపిస్తుందో లేదో కానీ ఆల్మోస్ట్ 51 దాటేసింది. చూద్దాం. ఇప్పుడైతే అయిపోతుంది. ఆఫ్ చేస్తాను. ఇంకా రేస్ ఫుల్ థ్రోటల్ ఇచ్చబట్టుకున్నా. ఇది మాత్రం అస్సలకే అవుతలే. 52 ఇంకా పోతుంది. 45 స్పీడ్ లో పోతుంది. 45, 46 స్పీడ్. ఇంతవరకు ఏ బండి ఇవ్వలేదు మామ. 160 సెగ్మెంట్, 125 ఇయ్యదు మామ. 160 సెగ్మెంట్ ఇస్తుంది. కానీ అసలు హైలైట్ మామ ఇదైతే. అసలు చాలే, దీన్ని ఇబ్బంది పెట్టాలని అయితే నాకు లేదు. ఇంతకంటే మస్తు అసలు. ఇంత మైలేజ్ ఇచ్చిందంటే అసలు ఇది గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి అయితే మొక్కాలే. చాలా గ్రేట్ అసలు ఇది. దీన్ని మాత్రం అసలు ఏం చేసినా తప్పు లేదు. ఇప్పుడైతే ఎగ్జాక్ట్ మైలేజ్ ఎంత ఇచ్చిందో మీరు చూసుకోవచ్చు. 52.7 మైలేజ్ ఇచ్చింది. ఇది ఎక్స్ట్రాడినరీ అసలు. వేరే హైలైట్ అసలు. ఎవ్వరు చెప్పిన నంబర్ గాయస్. 52.7 దీరా. చూసుకోవచ్చు ఒకసారి మీరు. 52.7 అంటే అసలు లిటరల్లీ ఏ బండి ఇవ్వదు అసలు మనకైతే అంత మైలేజ్. చూసుకోవచ్చు మామ, మన NS 160 BS6 2025 మోడల్ 52.7 అంటే పర్ లీటర్ ఇచ్చింది మామ. కానీ ఎక్స్ట్రాడినరీ. నేను ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేయను మైలేజ్ అయితే. నేను స్టార్టింగ్ నుంచి నేను వాడుతున్నా కానీ నాకు ఇంత మైలేజ్ ఇస్తాను ఎప్పుడు తెలియదు. నేను ఎప్పుడు మైలేజ్ టెస్టింగ్ చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నా. కానీ ఇంత మైలేజ్ ఇస్తాను మాత్రం నేనైతే ఎప్పుడైతే అనుకోండి. నేను లిటరల్లీ షాక్ అయిపోయినా. మరి ఘోరం ఇచ్చింది మైలేజ్. నేను ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేయలేదు. హైలైట్ మామ. ఎవరైనా మిడిల్ క్లాస్ లో చాలా మందికి మిడిల్ క్లాస్ డ్రీమ్ వచ్చేసి NS 160, NS 200 ఉంటాయి మామ. NS 200 కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. మీరు కామెంట్ చేయండి. NS 125 మీకు ఏ బండి కావాలంటే ఆ బండి గురించి మైలేజ్ టెస్టింగ్ అయితే మనం చేద్దాం. మీకు ఏమైనా బండి గురించి తెలియకపోయినా కావాలంటే మనం కొత్త వీడియోస్ కూడా చేద్దాం. ఇట్లానే మీరు మాకు సపోర్ట్ చేస్తూ ఉంటే మేము ఖచ్చితంగా వీడియోస్ చేస్తూనే ఉంటాం మామ. ఖచ్చితంగా మీరైతే మాకు సపోర్ట్ చేసి ఒక లైక్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. NS తీసుకుందామని, NS 160 తీసుకుందామన్న వాళ్ళకైతే ఖచ్చితంగా షేర్ చేయండి మామ. ఇంకా నెక్స్ట్ మీకు ఏ బండి కావాలో ఆ బండి అయితే మీరు కామెంట్లలో కామెంట్ చేయండి.